సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి ఇంకెప్పుడు కర్నూలులో కదం తొక్కుతున్న నిరుద్యోగులు నిన్న కర్నూలు అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా నిరుద్యోగ అభ్యర్థులు రోడ్లపైకి రావడం, వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర వద్దు, మెగా డిఎస్సి ముద్దు అనే నినాదాలతో డిఎస్సి అభ్యర్థులు హోరెత్తించారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 4.5 సంవత్సరాల నుంచి క్రీడలపై లేని ప్రేమ, ఎన్నికల కోసం ఈ క్రీడలపై ప్రేమ కనబరచడం అనేది కూడా ఏమాత్రం సరికాదు. నిరుద్యోగులను గొర్రెల్లా చేస్తూ ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రతి వస్తువు పైన కూడా ఇక్కడ చూడొచ్చు, ప్రతి వస్తువు పైన కూడా ప్రమోషన్లు చేసుకున్న పరిస్థితి, రాజకీయం యువతతో చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. క్రీడారంగంపై ఇంత ప్రేమే ఉంటే ఇప్పటికి 4.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. లాస్ట్లో ఎన్నికల స్టంట్ కింద నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పోయి ఆడుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగ యువతపై కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆడుదాం ఆంధ్ర వద్దు, మెగా డిఎస్సి ముద్దు, డిఎడ్ బిఎడ్ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన. 23,000 టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్షంలో మీరు హామీ ఇచ్చారో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, ప్రతి ఏటా జాబ్స్ క్యాలెండర్, ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా 23,000 టీచర్ పోస్టులకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. లేదంటే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మనకి అనఫీషియల్గా కూడా కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. టెట్కమ్ టీఆర్టీ రూపంలో త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ త్వరలో అనే పదానికి ఎండ్ కార్డ్ పడవలసిన అవసరం అయితే ఉంది. మాటలు లేవు, ఇక చేతల్లో చూపించవలసిన అవసరం అయితే ఉంది. తక్షణమే 23,000 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పక్కా షెడ్యూల్ ప్రకారం 60 రోజుల తర్వాత పరీక్షలు కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ సిలబస్పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ కూడా లేదు. సిలబస్పై కూడా తక్షణమే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వస్తున్న ఎటువంటి అనఫీషియల్ న్యూస్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. పక్కా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేయాలి. ఇక్కడ వీళ్ళ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్స్ అనేవి ఎన్నికల తర్వాత ఎలాగో తెలంగాణ మాదిరిగానే ఎన్నికల తర్వాత మాత్రమే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పడి తీరాల్సిందే, లేదంటే నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రానున్న 2-3 రోజుల్లో ఎటువంటి స్టేట్మెంట్లు లేకపోతే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పరిణామాలు ఎదుర్కోక తప్పదు. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పక్కా షెడ్యూల్ని ప్రకటించి మీరు ఎగ్జామ్స్ పెట్టకపోయినా పర్లేదు, ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం ఇచ్చి తీరాలి. కనీసం ఈ జనవరిలో నోటిఫికేషన్ వచ్చినా, అది టెట్కమ్ టీఆర్టీ రూపంలో వచ్చినా మనకి ఖచ్చితంగా ఒక 2 నెలల సమయం అయితే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మార్చ్లో ఎగ్జామ్స్ అనే షెడ్యూల్ నామమాత్రంగా ఇచ్చినప్పటికీ ఎన్నికల సమయంలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా వాయిదా పడినా పడకపోయినా తర్వాత విషయం, ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం ఈ జనవరి నెలలో ఖచ్చితంగా పడి తీరాల్సిందే. లేదంటే మాత్రం నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న 5 సంవత్సరాల ఆశల కొలువు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక. 8 లక్షల కుటుంబాలు, కోటి ఓట్ల సమూహం నిరుద్యోగులతో ఆటలాడితే తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గద్దె దిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులతో రాజకీయాలు వద్దు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చి ఈ మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఓకే గైస్, ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఏ అప్డేట్ వచ్చినా ఛానల్లో వీడియో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.